నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటన. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, ఇక ఎవరూ అమరావతిని కదిలించలేరని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా అడుగు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్డు వద్ద తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఘనంగా నిర్వహించిన మజ్జిగ పంపిణీ కేంద్రం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, ఇక ఎవరూ అమరావతిని కదిలించలేరని అన్నారు. వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయని, వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో జలధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వమని, దానిని సంరక్షించుకోవడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నామని, పరుగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి, జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలి అని అన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లామని, పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామన్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాలు లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్నేళ్ల పాటు నీరే లేదు కాబట్టి నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనేనని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకొచ్చామని, 90% మేర సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో తామేనని చెప్పారు. మైక్రో ఇరిగేషన్పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్లో 1031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నంబర్ 1గా ఉన్నామని, డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారిందని, హార్టికల్చర్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. నేను ఈరోజు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం, అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి, దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం,
నీరు చెట్టన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా అడుగుపడింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. అమరావతి చట్టబద్ధతపై పార్లమెంటులో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. లోక్సభ, రాజ్యసభలో సుమారు 5 గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రాధాన్యాన్ని వివరించింది. చర్చ అనంతరం ఎలాంటి సవరణలు లేకుండా ఉభయ సభలు ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. ఒక రాష్ట్రానికి గాని దేశానికి గాని రాజధాని అంటే ఒక ఎమోషన్. అంతేకాదు, శరీరానికి తలకాయ ఎలాంటిదో పాలనకు రాజధాని అలాంటిది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు బాధ కలిగిన మన రాజధానిని మనం నిర్ణయించుకునే అవకాశం వచ్చిందని ప్రజలు సంతోషించారు. ఎన్నో రకాలుగా ఆలోచించి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించి దానికి దేవతల రాజధాని అయిన అమరావతి పేరు పెట్టినప్పుడు ప్రతి ఆంధ్రుడు పులకరించాడు. చంద్రబాబు గారి దార్శనికతతో అమరావతి అనే అద్భుత నగరం రాజధానిగా వస్తున్నందుకు గర్వపడ్డాడు. అందుకే 29,000 మంది రైతులు అడగ్గానే తమ భూములిచ్చారు. భూమిని ఇవ్వడమంటే ఏంటి? తమ జీవితాన్నివ్వడం. అందుకే చంద్రబాబు గారు భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేశారు. అమరావతిని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే ప్రాజెక్టుగా మార్చారు. పాలనా భవనాలను నిర్మించడంతో పాటు రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, ఎఫ్సిఐ, కాగ్, ఐఓసి వంటి 20 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ప్రముఖ బ్యాంకులకు, ప్రఖ్యాత విద్యా వైద్య సంస్థలకు, ప్రసిద్ధ హోటళ్లకు చంద్రబాబు గారు స్థలాలిచ్చారు. రాజధాని నిర్మాణం తొలి దశలోనే ఎస్ఆర్ఎం, విట్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆ 2 సంస్థల్లో 20,000 మంది చదువుకుంటున్నారు. అమృతానందమయి, జేవియర్స్ సహా అనేక ప్రముఖ సంస్థలు అమరావతిలో తమ సంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. 2019లో జగన్ వచ్చిన అమరావతిని అలాగే కొనసాగించి ఉంటే ఈ రోజు సుమారు 5 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలుండేవి. చంద్రబాబు గారు ఎప్పుడూ అనేవారు, 1 అమరావతి, 2 పోలవరం. ఈ 2 మనకు 2 కళ్ళుగా తీసుకోవాలని ఉద్దేశంతోనే 2పై కూడా శ్రద్ధ పెట్టాం. చంద్రబాబు గారి పైన తన కక్షను తీర్చుకోవడానికి సరిగ్గా ఆ 2 కళ్లనే టార్గెట్ చేశాడు జగన్ రెడ్డి. బాబాయిని లేపేసి చంద్రబాబు గారి మీదికి తోసేసి తల్లిని, చెల్లిని, తండ్రి పేరును అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. రాగానే అక్కడ పోలవరం ప్రాజెక్టును, ఇక్కడ అమరావతిని పగబట్టినట్టు నాశనం చేశాడు. అంతా గ్రాఫిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టాడు. అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదని పదే పదే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎడారి, శ్మశానమని ఎద్దేవా చేశారు. చివరికి చంద్రబాబు బినామీలు భూములను కొన్నారని, అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు బినామీలతో కొనిపించుకొని తిరిగి అప్పుడు రాజధాని వెలగపూడిగా ప్రకటించినటువంటి వాస్తవం కాదా? ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగిందని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోయే రాజధాని పేరుతో అన్ని కూడా బయటకు వస్తాయా అని చెప్పేసి రకరకాల అబండాలు వేశారు. అవన్నీ అబద్ధాలే అని, తప్పులే అని రుజువైంది. కానీ ఈలోపే నష్టం జరిగిపోయింది. జగన్ 3 ముక్కల ఆటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతు కుటుంబాల పరిస్థితి ఇంకా దారుణం. 1631 రోజులు రాజధాని పరిరక్షణ ఉద్యమంలో 253 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు ప్రాణత్యాగాలు చేశారు. గర్భిణీ స్త్రీల కడుపులో బూటుకాలుతో తన్నించి చుట్టుపట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లి ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి తన పైశాచిక ప్రవృత్తిని చూపించాడు. కాలం మారింది. ప్రజలు తమ పవరేంటో చూపించారు. అమరావతిని ఇంకెవడు అంగుళం కూడా కదపకూడదు అంటే అమరావతికి చట్టబద్ధత కావాలని చంద్రబాబు గారు సంకల్పించారు. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు.
ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing in this. మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. ఫలితంగా 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఆచరణలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)ని సవరిస్తారు. అదే సమయంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ అమరావతిపై విషం కక్కాడు జగన్. 3 రాజధానుల మాట పోయింది, విశాఖ మాట పోయింది, కొత్తగా మావిగాన్ అనే మాట జగన్ నోట వచ్చింది. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మాది గన్ అని పేరు పెట్టండి. వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని, ముఖ్యంగా మజ్జిగ వంటి సహజ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ప్రజల సేవే ముఖ్య లక్ష్యంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్డు వద్ద తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి తక్షణ శాంతిని కలిగించేలా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ రియల్ ఎస్టేట్ డీలర్స్, బిల్డర్స్, మీడియేటర్స్ మరియు దాతల సమిష్టి సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. దాతలు జలసూత్రం శ్రీనివాసు, కాకొల్లు మహేంద్రనాథ్ బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం వేసవికాలమంతా నిరంతరంగా కొనసాగుతూ ప్రజలకు సేవలు అందించనుంది. ప్రతిరోజు వందలాది మంది ఈ కేంద్రం ద్వారా ప్రయోజనం పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీ దంజాల దక్షిణామూర్తి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల వంటశాల పరిసరాల పరిశుభ్రత, క్రీడా సామగ్రి, ఆట వస్తువులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులు, బియ్యం నిల్వలు, రోజువారీ మెనూ బోర్డును నిశితంగా పరిశీలించి నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసి స్వయంగా ఆహారాన్ని రుచి చూశారు. వంటలో రుచి మరియు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిరోజు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారంతో ఒక మెనూ క్యాలెండర్ ఇచ్చి ఆ మెనూ ద్వారా వాళ్ళకి ప్రతిరోజు మండే టు ఫ్రైడే ఎగ్గు, వాళ్ళకి హెల్తీగా చిక్కీ, అలాగే ప్రోటీన్స్, పప్పు, చారు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం డైటు రాసి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని స్కూల్లో హెడ్ మాస్టర్స్కి అలాగే టీచర్స్కి వాళ్ళకి బాధ్యత పెట్టి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ, వెరైటీ. ఏదైనా ఎగ్ ఉంటే ఎగ్ ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి, చిక్కీ ఉంటే చిక్కీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, అలాగే రైసు బాగుండాలి, కూరలు టేస్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా బాధ్యత పెట్టాం. అలాగే మా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి అవి తనిఖీ చేస్తున్నాం. అట్లాగే డివిజన్లో ఉండే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వాళ్ళకు కూడా తనిఖీ చేయమని చెప్పాం. ఎక్కడికక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి నాణ్యమైనటువంటి టేస్టీ ఫుడ్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈరోజు బాంబే కాలనీ
60వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం మరి జంధ్యాల దక్షిణామూర్తి స్కూల్లో ఉన్నటువంటి 300 మంది పిల్లలకి నాణ్యమైన ఫుడ్ ఉందా లేదా తనిఖీ చేసాం. అంతా ఫుడ్ బాగుంది. ఆకుకూర పప్పు పెట్టారు, గుడ్డు పెట్టారు, చారు పెట్టారు, అలాగే మంచి రైస్ పెట్టారు, చిక్కీ కూడా ఇచ్చారు. అన్నీ తనిఖీ చేసాం. ఇలాగే ఎప్పుడు ఉండాలి. ఆకస్మిక తనిఖీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్ఛార్జి హెడ్ మిస్సెస్ని కూడా చెప్తా ఉన్నాం. వారి బాధ్యత తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చూడమని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. డిఈఓ గారు, ఎంఈఓ గారు వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తాం. రెగ్యులర్గా తనిఖీ చేయమని విజ్ఞప్తి చేస్తాం. మత సామరస్యం పాటించే విజయవాడ నగరానికి తాను ఎంపీగా ఉండడం తన అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతికి కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. విజయవాడ గాయత్రీనగర్లోని మరణాత దేవాలయ సేవా సంఘం మరియు గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన అంతిమయాత్ర వాహనాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను గౌరవించే రాష్ట్రమని, విజయవాడ సర్వమత సమ్మేళనానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 వాహనాల్లో ఒకదాన్ని ప్రస్తుతం అందజేశామని, త్వరలోనే మరో వాహనాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధానికి పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో విజయవాడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, నగరం త్వరలోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా మారుతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతికి కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ చిన్ని సహకారంతో నగరంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ విజయవాడ అవుతుందని ముందుగానే ఊహించి 5 ఏళ్ల క్రితమే పాస్టర్స్ ఫెలోషిప్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఇవాళ విజయవాడ నగరంలో, ఈ మహానగరమైన విజయవాడలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి, కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ విజయవాడని ఒక మహానగరంగా తీసుకెళ్లే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను, వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో 2వ వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ గ్రేటర్ విజయవాడని ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా ఎప్పుడో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకుని మాకు ఒక మార్గదర్శనం చూపించారు. అది ప్రారంభించి కూడా 5 సంవత్సరాలు అయిందంట. తప్పకుండా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నాం, మన మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వక్కానిస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా అదేవిధంగా ఉంటాం. నిన్న కూడా చూస్తే నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఈస్టర్కి చాలా చోట్ల వెళ్ళి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం జరిగింది. తప్పకుండా అందరం కూడా ఈ గ్రేటర్ విజయవాడను ముందుకు తీసుకెళ్లడంలో కూడా దైవజనుల సపోర్ట్ కూడా కావాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ పర్వదినం అయిన ఈ రోజున కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని చిన్ని గారు విజయవాడ గ్రేటర్ పాస్టర్స్ సమాఖ్య మొత్తానికి
2 వ్యాన్లు ఇవ్వడానికి నిర్ణయించి ఒక వ్యాన్ ఈ రోజున నా చేతుల మీద కూడా ఇప్పించిన నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం నేను భావిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కులాల మధ్య భేదాలు రాకుండా, మతాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి పెద్దపీట వేసి పరిపాలన చేసిన సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మైనారిటీస్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వాళ్ళ అవసరాలకి ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఉందని చెప్పి ఆ బాధ్యతని తెలుసుకొని ఆయన యొక్క సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమం చేసిన మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం అనేకమైన చేసే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని, మేము ఎల్లవేళ కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మతాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు ఎవరికీ కలగకుండా ప్రయత్నం చేసే దాంట్లో మేము ముందుంటాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని కాపాడటానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాచవరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు స్వామి వారి అన్నదానాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మాచవరం డౌన్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 16 ఏళ్లుగా స్థానికులంతా కలిసి సీతారాముల కళ్యాణోత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అన్ని కుటుంబాలు కలిసి అన్నదానాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా మరెన్నో అన్న ప్రసాదాలు జరగాలని ఆకాంక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు చెరుకూరి కృష్ణకుమార్ మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం జరుపుతున్నామని, 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, 350 మందితో కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉత్సవాల చివరి రోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పాల్గొన్నారని తెలిపారు. కమిటీ సభ్యులు ఎన్వీఆర్ మాట్లాడుతూ, శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజులు చేసి 10వ రోజు ఊరేగింపు పెట్టామని, 11వ రోజు అయిన నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన దాతలకు, స్థానిక పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ కలిసి ఒక కుటుంబంగా వేడుకలు జరుపుకున్నామని, మున్ముందు కూడా ఇదే విధంగా జరుపుకుంటామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఇది 16వ సంవత్సరం శ్రీరామనవమి కమిటీ తరపున 10 రోజులు వరుసగా శ్రీరామనవమిని మొదలుకొని పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసి 11వ రోజున ఊరేగింపు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున సుమారుగా 10,000 మందికి అన్నదానం జరగడం జరిగింది. శ్రీరామనవమి కమిటీ సభ్యులందరూ పూనుకొని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ శ్రీరాముడి సీతామ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ అందరి తరఫున ఘనంగా పూజలు చేయించి అన్నదానం చేయిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఆ శ్రీరాముని సీతామ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటున్నారు. ఈ మాచవరం డౌన్లో గత 16 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తూనే ఉన్నాము. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి సంకల్పంతో చేస్తున్నాం. అలాగే మా స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజశ్రీ గారు, సతీష్, వీళ్ళు కూడా 26 డివిజన్లో మొత్తం ఏ సమస్య ఉన్నా కూడా మేము ఉన్నాం అనే ముందుండి అందరికీ ఉపయోగపడేలాగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈ సమాజం అంతా కూడా బాగుండాలి. ఈ రాముల వారి దయ వల్ల అందరూ కూడా చక్కగా ఉండి ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. గుణదల క్వారీ రోడ్లో వేంచేసి ఉన్న దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేకం మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు పూర్ణాహుతితో కన్నుల పండుగగా ముగిశాయి. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో విశిష్టత కల ప్రాచీన శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేకం మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
గుణదల క్వారీ రోడ్లో చిన్న బోర్డింగ్ స్కూల్ దగ్గర గల శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు గత 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. త్రయాహ్నిక దీక్షతో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజున చైత్ర బహుళ పంచమిని పురస్కరించుకొని భాగమ్మ శాస్త్రానుసారం పుష్కర అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం నుంచి పుణ్యనదీ జలాలతో మహాకుంభాభిషేకాన్ని బ్రహ్మశ్రీ నవ్వులూరి సాయిబాబా దీక్షితుల నేతృత్వంలో 108 కలశాలతో భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించుకొని ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాబంధన కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నవ్వులూరి సాయిబాబా దీక్షితుల నేతృత్వంలో ఈ మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయని తెలిపారు. అనంతరం బ్రహ్మశ్రీ నవ్వులూరి సాయిబాబా దీక్షితులు మాట్లాడుతూ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయం చాలా అరుదైన ఆలయమని తెలిపారు. సీతామాత అన్వేషణలో దక్షిణ దిక్కుకు బయలుదేరిన ఆంజనేయుడు కార్యసాధకుడై తిరిగి వచ్చారని, అటువంటి దక్షిణముఖ స్వామివారిని పూజించిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని వివరించారు. స్వామివారి కుంభాభిషేకం మహోత్సవాలతో పాటు సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్నసంతర్పణ కూడా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయం గుణదలలో ఎంతో ప్రాచీనమైందని తెలిపారు. స్వామివారి కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుణదల వాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. గుణదల దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది. అలాగే దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహిమాన్వితమైనటువంటిది ఈ పురాతనమైన ఆలయం. దీన్ని పునరుద్ధరణ చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న 4వ తేదీ నుంచి ఈరోజు 6వ తేదీ వరకు కూడా కుంభాభిషేక మహోత్సవాలు నవ్వులూరి సాయిబాబు దీక్షితులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పూర్ణాహుతి, అలాగే కుంభాభిషేక మహోత్సవం, వెనువెంటనే సీతారామ కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. అలాగే భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం కూడా గ్రామస్తులు, అలాగే ఆలయ కమిటీ వారు భక్తులందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నవ్వులూరి సాయిబాబు దీక్షితులు గారు సుమారు 100 వరకు ఇలాంటి విగ్రహ ప్రతిష్టలు, యజ్ఞ హోమాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వాస్తవ్యుడు గుణదల వాడడం మాకు అత్యంత ఆనందదాయకం. వారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ అష్టబంధన కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నారు. కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటూ కార్యక్రమానికి అందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. ఎంతో ప్రాముఖ్యత చెందిన దక్షిణముఖ వీరాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి కుంభాభిషేకం గత 3 రోజులుగా ఏదైతే హోమం కానివ్వండి భక్తులందరూ పాల్గొని, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి ఎంతో సన్నిహితంగా ఉన్న ప్రజలందరూ కూడా కుటుంబాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కుంభాభిషేకం పైన ప్రతిష్ఠించడం జరిగింది. తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని, ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. నా పేరు నవ్వులూరి సాయిబాబు దీక్షితులు, ఆగమ పండితులు, విజయవాడ గుణదల వాస్తవ్యం. మా గుణదలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం 4, 5, 6 తేదీలు అనగా ఈవేళ సోమవారం 11:56 స్వామివారికి అష్టబంధన కుంభాభిషేకం పూర్తి చేయడం జరిగింది. ఈ కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేకం. ఇది ఈ దేవాలయానికి నేను చేస్తున్నటువంటి 2వ పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేకం. ఈ కార్యక్రమంలో చక్కగా మా గుణదల గ్రామ వాస్తవ్యులు, అలాగే గుణదల అశేష ప్రజానీకము, అలాగే గుణదల రైతాంగము, పెద్దలు, భక్తులు, దాతలు అందరి సహాయ సహకారాలతో వైభవంగా ఈ కుంభాభిషేక మహోత్సవాలు ఆగమ శాస్త్రోక్త సంప్రదాయ పద్ధతిలో వేద ఆగమ పండితులందరి యొక్క సమక్షంలో మంగళ తుర్యారావాల నడుమ భక్తులందరి జయజయధ్వానాల మధ్య వైభవంగా పూర్తిగా వింపబడింది. అలాగే
వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం ఎంతో వైశిష్ట్యమైంది. దక్షిణముఖంగా తిరిగి ఉన్నటువంటి స్వామివారు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మవారికి సారే, చీర సంబరాలతో కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్ లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ గాంధీ కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో వికే సేనానాయక్ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులను స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలను చైర్మన్ ఈవో వార్లు అందజేశారు. రైతులంతా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో వాతావరణం విభిన్నంగా ఉండనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఒక ఉపరితల ఆవర్తనం, రాయలసీమ పరిసరాల్లో మరొకటి కొనసాగుతుండటంతో సోమ, మంగళవారాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే వర్షాల సూచన ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం కూడా తీవ్రంగానే ఉండనుంది. సోమవారం పోలవరం, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని ఎండీ హెచ్చరించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా నెల్లూరు, వీరఘట్టం ప్రాంతాల్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పిడుగులు పడే సమయంలో రైతులు, పశు కాపరులు చెట్ల కింద ఉండరాదని, ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కనువిందు చేస్తోంది. కొండపల్లి ఏటికొప్పాక చెక్క బొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యాలు, సారంగాపూర్ వుడెన్ వేర్, బ్లాక్ మెటల్ మొదలగు హస్తకళా వస్తువులతో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన నగరంలో ఏర్పాటు చేశామని ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. ఈ ఎక్స్పో ఈ నెల 19 వరకు కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండపల్లి ఏటికొప్పాక చెక్క బొమ్మలు, హైదరాబాద్ను మంచి ముత్యములు, సారంగాపూర్ వుడెన్ వేర్, బ్లాక్ మెటల్ మొదలగు హస్తకళా వస్తువులతో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో నగరంలోని స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం నందు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నగరంలో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నామని, నగరవాసులే కాకుండా విజయవాడ నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఈ ఎక్స్పోను సందర్శిస్తారని చెప్పారు. హస్తకళాకారులను ప్రోత్సహించే విధంగా విజయవాడ నగరవాసులు తమను ఎంతగానో ఆదరించారని, వారి నమ్మకానికి తగ్గట్టుగా అద్భుతమైన హస్తకళా ప్రదర్శన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొండపల్లి ఏటికొప్పాక చెక్క బొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యాలు, సారంగాపూర్ వుడెన్ వేర్, బ్లాక్ మెటల్ మొదలగు హస్తకళ వస్తువులతో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల 19 వరకు కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నమస్తే అండి. మన విజయవాడలో చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ఈ నెల ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19వ తారీఖు వరకు ఉంటుంది. ఇది సమ్మర్ సందర్భంగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులు చీరాల, మంగళగిరి, వెంకటగిరి, గద్వాలు, పోచంపల్లి, నారాయణపేట అన్ని వివిధ రకాల చేనేత ఉత్పత్తులు, అలాగే టవల్స్, లుంగీలు, బెడ్షీట్స్, టాప్స్, జ్యువెలరీ ఐటమ్, బెడ్షీట్స్ అన్ని వివిధ ప్రాంతాలకు చెందిన 18 రాష్ట్రాలకు చెందిన కళాకారులంతా చేనేత ఉత్పత్తి ప్రదర్శన అమ్మకం ఏర్పాటు చేశారండి. విజయవాడ ప్రజలు ఎప్పుడూ చేనేత ఉత్పత్తులు చక్కగా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. అది ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. విజయవాడ ప్రజలందరూ ఎప్పటిలాగా మమ్మల్ని ప్రోత్సహించి చేనేత ఉత్పత్తులు తిలకించి కొనుగోలు చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. నమస్తే అండి, నా పేరు గోవిందు, మాది మంగళగిరి అండి. ఇక్కడ విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఇక్కడ పంటకాలవ రోడ్లో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం నందు శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో మేళా ఇక్కడ మేము ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రారంభం ఈ ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు కొనసాగుతుందండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నామండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు వచ్చేసరికి కలంకారీ శారీస్ అండ్ మెటీరియల్స్, బాగల్పూరి శారీసు, అలాగే మంగళగిరి శారీస్ అండ్ మెటీరియల్స్, అలాగే చీరాల శారీస్ అండ్ మెటీరియల్స్, గద్వాల్ శారీసు, అలాగే కుప్పడం పట్టు శారీసు, వెంకటగిరి కాటన్ అండ్ సిల్క్ శారీసు, ఇలా అనేక రకాల మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నార్త్ స్టేట్ నుంచి, యూపీ నుంచి బెడ్షీట్లు, మీరట్ బెడ్షీట్లు, యూపీ ఖాదీ వస్త్రాలు, అలాగే బాగల్పూరి శారీస్ అండ్ మెటీరియల్స్, అలాగే కాశ్మీరీ శారీస్, ఇలా అనేక రకాలైన నార్త్ స్టేట్ నుంచి కూడా మనం కొన్ని కలెక్షన్స్ ఇక్కడ మనం కలెక్షన్ చేసి అందుబాటులో ఉంచామండి. కావున విజయవాడ పరిసర మరియు పట్టణ ప్రాంత మహిళలు మరియు పురుషులు విరివిగా విచ్చేసి ఈ చేనేత వస్త్రాలు తిలకించి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత కళాకారులకు చేయూతను అందించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మహిళలకు మరొక గొప్ప అవకాశం అండి. వారి వద్ద ఉన్న పాత పట్టు చీరలు ఏవైనా ఉంటే కనుక మా మేళాకు తీసుకొచ్చి ఎక్స్చేంజ్లో మళ్ళీ కొత్త పట్టు చీరలు కావాలంటే కొత్త పట్టు చీరలు పొందవచ్చండి. లేదు అంటే కనుక వాటికి విలువ కట్టించుకొని డబ్బు రిటర్న్ పొందగలుగుతారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సమాధాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కెఆర్ రాజు సూచించారు. సమాజంలో కలహాలు, విభేదాలు తొలగి ప్రజల్లో పరస్పర ప్రేమ, ఐక్యత, సమాధానం పెరగాలని ఆకాంక్షించారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్టినగర్లోని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేక నాటిక స్క్రిప్ట్ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఘట్టం నుంచి పునరుద్ధానం వరకు జరిగిన సంఘటనలను హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించడంతో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా యువత, చిన్నారులు పాల్గొన్న ఈ నాటిక ప్రేక్షకులను కట్టిపడేసి ఆధ్యాత్మిక సందేశాన్ని ఎంతో ప్రభావవంతంగా అందించింది. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కెఆర్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభమని తెలిపారు. మానవాళి రక్షణ కోసం ఆయన చేసిన త్యాగం అపారమని, ఆయన చూపిన ప్రేమ మార్గం ప్రతి మనిషి అనుసరించాల్సిన దారిగా నిలుస్తుందన్నారు. ద్వేషాన్ని ప్రేమతో, చెడును మంచితో జయించాలని యేసు బోధించారని, ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రతిఫలింప చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు 60%, రాష్ట్రాల వాటా 40% నిధులు కేటాయించాలనడం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే అని తూర్పారబట్టారు. కేంద్రం నిధులు 60%, రాష్ట్రాల వాటా 40% నిధులు కేటాయించాలనడం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకేనని తూర్పారబట్టారు. రాష్ట్రాలు 40% నిధులు లేవనే సాకుతో గ్రామీణ పేదలకు పనులు కల్పించలేని పరిస్థితి దాపురిస్తుందని, పట్టణాలకు వలసలు పెరిగి కార్పొరేట్లకు గ్రామీణ పేదల శ్రమ కారుచౌకగా దొరుకుతుందన్నారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని, ఏపీ అసెంబ్లీలో కూడా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు తాడిపత్రిలో పర్యటన. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని, ఇక ఎవరూ అమరావతిని కదిలించలేరని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా అడుగు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్డు వద్ద తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఘనంగా నిర్వహించిన మజ్జిగ పంపిణీ కేంద్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.